మేడం ఈ రోజు బి సెక్షన్ ఫస్ట్ పీరియడ్ కి నేను వెళ్తాను. అది కుదరదండి. పోయిన వారం అంతా మీరే కదా వెళ్లారు, ఇప్పుడు నేను కదా వెళ్ళాలి. లేదండి, కొంచెం నీరసంగా ఉంది. ఆహా, అదేం కుదరదు. ప్లీజ్ అండి. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. Students, today our topic is benzene. దిస్ ఈస్ అబౌట్ ఎకోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. మా బేబమ్మ గారు ఎంత మంచారో. నా కూతురికి కొత్త బట్టలు 1000 రూపాయలు ఇచ్చారు తెలుసా. మా వాళ్ళు ఉన్నారు, ఏది ఎవరు? అయ్య బాబా, ఎంఆర్ఓ గారు బండి వచ్చింది. రాయనం గారు, రాయనం గారు. ఏంటంటే మరో గారు ఎలా వచ్చారో? రాయనం గారు పైన పనిలో ఉన్నారండి. తమరు కూర్చోండి సారు. కూర్చోవడం కాదయ్యా, ఇదిగో ఆ 150 ఏళ్ల తాలూకు దస్తావేజులు పట్టుకొచ్చేశాను. రాయనం గారికి రాయనం ఫిషింగ్ యార్డ్ పనులు మొదలు పెట్టుకోవడమే ఆలస్యం. వెళ్ళి త్వరగా పిలవయ్యా. అలాగే సారు. వచ్చి 40 నిమిషాలు అయింది, త్వరగా పిలువు. వచ్చేస్తారు సార్, ఓపు కట్టండి. ఎంత సేపు చూస్తారా లోడు మీరు? రాయనం గారు, రాయనం గారు. బేబమ్మా, ఇక చదివింది సాలేమ్మా. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా. ఈ పాలు తాగేసి పడుకో. ఇక చాలమ్మా, ఆ పుస్తకాలు పక్కనెట్టు. నా మాటిని పాలు తాగేసి పడుకో. నా బుజ్జి కదూ. నీకే చెప్పేది, నా మాటినమ్మా. తాగు, చదివిద్ది సాలమ్మా. 7 గంటలైంది. బేబమ్మని రెడీ చేయండి రా. సో స్టూడెంట్స్, 1000 రూపాయలు ఇచ్చారు తెలుసా. మరోగారు మీరు వచ్చారండి. గదిలో బేబమ్మ లేదయ్యా, ఖాళీ కూర్చుతో మాట్లాడుతున్నాడు. ఎదురుకి బేబుని పెట్టుకునే ఇంట్లో వాళ్ళకి పిచ్చిగాని పట్టింది. రండి సార్, నా మాట వినండి. ఎవరినైనా పిలవండి, ఆడు చెప్తాడు నిజమే. నా మాటిని రండి. నా కూతురు ఇక్కడే ఉందని నేను నమ్మాను. ఈ ఇంట్లో ఉన్న శన నమ్మారు. ఒక ఊరు మొత్తం నమ్ముతోంది. ఇప్పుడు నువ్వు బయటికెళ్ళి నా కూతురు లేదని చెప్తే ఆ నమ్మకం చచ్చిపోదు. ఒక ఊరు నమ్మకాన్ని చంపడమా, ఓ ఎంఆర్ఓని చంపడమా అంటే నేను ఎంఆర్ఓని చంపేద్దా. అయ్యా రాయనం గారు. ఏటే నాకు కూడా బేబమ్మ కనపడుతున్నారండి. అయ్యా రాయనం గారు, నేను కూడా మీ వాడిని సార్. మీ క్యాస్టేనండి. బయట తోసేంటి సార్, ముందు ఒప్పుకోవచ్చు కదా. ఒరే పిచ్చనా కొడక, నిజం చెప్పిన ఎంఆర్ఓని ఎందుకురా కొడతావు? ఆడు చెప్పిందే నిజం. నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇయాల్టికి సుమారు 5 నెలలైంది. అది ఇంకా ఇంట్లోనే ఉందని ఊరు జనాల్ని మొత్తం పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే
కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా. నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఆడి ఇంటి కట్టుకొచ్చేస్తాడు. నాన్న, నేను కూతుర్ని కన్నాను. నా పరువు ఏ ఊళ్ళో తిరుగుతుందో తెలియకుండా ఈ ఊళ్ళో తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా? తెలుసా? దొరికితే ఆడు సావాలా, లేదంటే నేను సావాలా? ఎటే నీకెందుకు జ్వరం కూడా వచ్చేసినావు? అరే ముసలి, జ్వరం ఉన్నదని ఆటకు రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చావు? ఇప్పుడు వెళ్ళలేదనుకో మళ్ళీ సాయంకాలం వచ్చి పడుస్తాను. రాసి మీ ముసలి దగ్గరికి ఇస్తాను. ఇవాళ కూడా సాపలేదురా మనకి. అమ్మ వాళ్ళ ఒకటే, సంద్రం ఒకటే, పడవ ఒకటే. వాళ్ళకి పాటు పడిపోతున్నది, మనకు పడతలేదు. ఈ రోజు కూడా ఉట్టి చేతులతో వెళ్ళిపోతుందే నేట్రా. ఉత్తి చేతులతో వెళ్ళడం ఎందుకురా? ఎల్లా లొలలుకో తెస్తే వాళ్ళు కూడా తోడొచ్చేస్తారు. ఇదేంటి పొలానికి వెళ్ళి కూర్చుంది? మాయా పట్టమోళ్ళు మన వాళ్ళని మళ్ళా కొట్టేశారు. మీ తిరిగి ఎంత ఏరిరా? నలుగురుంటే ఇద్దరిద్దరు అంటావేట్రా? నలుగురులో కావుంది కదా. ఉంటే బాగుంటే మా వాడికి గాచరం నోడు తిరగదులే. అందుకే మీ నలుగురిని ఇద్దరిద్దరు ఇడి తీసి ఆర్నింగ్ ఇచ్చేస్తున్నాడు. కోసిన వాళ్ళకి పోయిన చేపలకి మొత్తం డబ్బులు కట్టండి. కట్టండి. కట్టాలి. మేము గోయడం మీరు ఏమైనా చూసారా? తాలింపు
బస్సు ఊర్లోకి వచ్చేంద్రా. పదరా మనం కాలేజ్కి పోదాం. నేను స్నానం చేసి అన్నీ వచ్చేస్తాను, రెడీ అయిపోరు. మన సంతలో లంగా జాకెట్ చూసానే, బాగుంది. నీ బిందులా పోమంది. పోవే. అత్తమాను ఆడెనకాల పడ్డమేనేటే, పని పట్టలేదా నీకు? నా సొక్క అయితే కనపట్లేదు. అల్మేసే దగ్గర ఆమె ఆయపట్నం వాళ్ళతో ఏదో గొడవ పెట్టుకొచ్చావంట. అబ్బా ఆపనా, నా పొద్దు పొద్దున మొదలెట్టేసావు. నా సొక్క కనపడి నేను ఎత్తుకుంటుంటే. ఈ సొక్కరా ఈ సొక్కరా ఈ సొక్క గేటు నిచ్చేది రాత్రంతా కష్టపడి ఇస్త్రీ చేసి పెట్టుకుంటే. బయటకు వెళ్ళాలా నేను? అరే, ఏమైంది ఇప్పుడు? ఇంకో సొక్క లేదట నీకు? లేదు. ఏంట్రా ఇది? ఇప్పుడు చూడు, కష్టపడి ఇస్త్రీ చేసుకుని మొత్తం పోయింది. అరే ఆచి బయటకెళ్లే ముందు బైబిల్లో వాక్యం చదివించరా. ఆ బైబిల్ నిండా స్పీడ్ బ్రేకర్లే, నేను చదవలేను. నీకు పలకనచ్చిన వదిలేసి మిగిలింది చదివినిపించరా. అబ్బా నాకు చాలా పని ఉంది అన్న. వెళ్ళిపోతుంది. పంటిలో బాబు బీగ 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 పద. పోనీ పోనీ. ఇటు అయిపోయిందంటావా? ఏదరా ఆ టైపు ఉన్నట్టుంది. పోనీ పోనీ. డ్రైవర్ గారు చూస్తాడు, జాగ్రత్త, జాగ్రత్త. పోనీ పోనీరా. అరే ఇదే దీనికి ఏమైపోయినది? తెప్పిస్తుందా బండి? చూసుకో చూసుకో చూసుకో. సరేలే. అమ్మా సూపర్ ఉన్నావు తెలుసా? అయ్యా కళ్ళద్దాలు ఎక్కడ పెట్టారే? మీ తాతయ్య గారు ఒకరమ్మా రోజు నన్ను తిడుతూనే ఉంటారు, అరుగుతూనే ఉంటారు. వస్తున్నానయ్య గారు. ఊపడకు కనకం, త్వరగా ముసల్దాన్ అయిపోతావు మా తాతయ్య లాగా. తాత 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 కోప్పడకు తాత, ఇంకా ముసలాడు అయిపోతావు. అలాగే. ఇలా కూర్చో. నాకు వయసు వచ్చి ముసలోన్నాయనమ్మా, కాపు వచ్చి కాదు. లేదు తాత, నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ ముసలాడు అయిపోయావు. 7th క్లాస్ లో మా టీచర్ చెప్పింది, కోప్పడితే ఏవో హార్మోన్స్ మారిపోయి చర్మం ముడతలు పడిపోతుందంట. అంత కోపడతావు కాబట్టే నా చిన్నప్పటి నుంచి నువ్వు ముసలాడ్లాగే ఉన్నావు. ఆగవే, మొత్తానికి నీ పంతం నెగ్గించుకున్నావే. మా ఆయన ఒప్పించి టౌన్ లో కాలేజ్ జాయిన్ అయిపోయావు. ఎప్పుడు ఊరికి రాని బస్సు నీకోసం ప్రత్యేకంగా మా ఊరికి రప్పించేశాడే. మామూలుగా లేవే. అయినా ఉన్న బరువులు చాలబట్టే కొత్త బరువులు మోయడానికి. ఆ బ్యాగిటీ ఏ బేబమ్మా,